నా పేరు భారతి. భారతి, ఎట్లుందమ్మా మీ పరిస్థితి? ధాన్యం తడిసిందంటగా. ధాన్యం నిన్న వాన పడి మొత్తం ఇక కొట్టుకోబోతున్నాయి మొత్తానికి. మాకు ఏ మాత్రము తాగనీకి మంచి నీళ్ళు కూడా పెట్టలేరు ఇక్కడ. ఎవరి డబ్బా వాళ్ళు తెచ్చుకొని తాగాలి. అంతే. మరి ఏంది పరిస్థితి? ఒడ్లు తడిసి ఈ వర్షం పడి నాన్నే కదా, మళ్ళీ వారం రోజులు మళ్ళీ నేర్పాలి, మళ్ళీ వారం రోజులు కష్టపడాలి, తర్వాత ఇక మళ్ళీ తీసుకుంటారు. మళ్ళీ అప్పుడు కూడా వాన పడితే మళ్ళీ ఇదే పని. ఇదే పరిస్థితి. మరి ఇట్లా అయితే ఏంది? రైతుకు మాత్రం ఏ మాత్రం మాకు అది లేదు, భరోసా అనేది. దేశానికి వెన్నుముక్క అని రైతు అననీకనే ఉంది, కానీ వాళ్ళకి ఏమాత్రం సేఫ్టీ ఇవ్వడం లేదు గవర్నమెంట్ ప్రభుత్వం. రైతుని ఎప్పుడు చిన్న చూపే కానీ పట్టించుకున్న వాళ్ళే లేరు. మరి రైతే లేకుంటే మరి ధాన్యం మేము పండించే వాళ్ళమే లేకుంటే మీరు తినే వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా బతారు? అదే మరి రేపు రాబోయే కాలంలో ఫ్యూచర్లో పిల్లలకి ఏం చెప్తారంటే, పూర్వకాలంలో రైతు అనేవాడు ఉండేవాడు అని లెసన్లో రాయబడుతుంది. అప్పుడు మీరు అట్లా చూడాల్సి వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేస్తలేదు? ఏం చేస్తలేదు ఇప్పటికైతే. నష్టపరిహారం కట్టిస్తా ఉంటుంది, కట్టించి నాడు చూస్తే మా ఇక అది ఎన్నడో అనడానికే బాగుంటుంది, కానీ చేయనీకైతే ఇప్పటికేం లేదు. వచ్చిరా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం నుంచి ఎవరు రాలేదు ఇప్పటికే. ధాన్యం తడిసిందని చెప్పి ఎవరు రాలే, వచ్చి ఎవరు అడగలేరు. మా బాధ ఏంటో మేము పడుతున్నాం అంతే. ఇక ఓటు గురించి వస్తారులే, ఇంకా టైం ఉంది. ఓట్లకు రారు, ఓటుకు వస్తారు. ఓట్ల గురించి అవసరం ఉంటుంది కదా, కాళ్ళు పట్టుకుంటారు, అవసరం పడితే కాళ్ళు మెట్టలు కూడా విక్కుంటారు వాళ్ళు. అంత ఉంటుంది వాళ్ళకి టాలెంట్. మాటలతో మెప్పిస్తారు. అప్పుడు అమ్మా నువ్వే నీకే పుట్టినా అంటారు ఓటేసేదాకా. ఓటేసినాక బూట అందుకుంటారు. కాదమ్మా, మరి ఇవాళ మీరు రైతులను పట్టించుకోపోతే రేపు ఓట్లల్లో బుద్ధి చెప్తారా? మరి ఏంది పరిస్థితి? చెప్పాలంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం ఊర్లో. మాకు ఓటు అంటే ఇక నీ ఒక్కదాంతోనే గెలిచినామే అంటారు. అప్పుడు మేమేం చేయలేము. ఏంది మరి ఇట్లనే పోదామా మరి రైతులం? ఇక అంటే చదువుకున్న వాళ్ళు ఎంతో మంది అందరితో కాదు, నా ఒక్కదాంతో ఏమవుతుంది? రైతు బంధు వేయలేరు, పింఛన్ 4000 అన్నారు అది చేయలేరు, రుణమాఫీ అన్నారు అది చేయలేరు, ఏది కాలేదు. అది కూడా లేదు. ఒకటి ఫ్రీ బస్ తప్ప ఏది చేయలేడు ఆయన. మళ్ళీ గ్యాస్ కూడా 500కి అన్నాడా, అదే 1000 రూపాయలు. అదే 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 500కి ఇస్తలేరు. మరి 2500 వచ్చినాయి మీకు మహిళలకు ఇస్తారట? ఇంకా ఇవ్వడం లేదు, ఏదో అన్నారు కానీ ఎప్పుడో చూడాలిగా. అది ఏదో అన్నారు కానీ ఇంతవరకు రాలేదు. అది అనడానికి బాగుంటది కానీ చేయడానికి ఏది బాగుంటది, సాధ్యం కాదు అది అసలు. ఫ్రీ బస్ అనడం కూడా పెట్టిండు కానీ అది ఏం నచ్చలేదు. ఏదో కొన్ని పైసలు తక్కువ చేస్తే బాగుంటుండే, మొత్తం ఫ్రీ బస్ అంటే కూడా బాగలేదు. మొత్తం ఫ్రీ బస్ అంటే బాగాలేదా? ఎందుకు మీకు కోట్ల ఆదాయం వస్తుందట మహిళలకి? ఏమి ఇస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి వస్తురట, తీర్థయాత్రలు పోతురట. రైతులు ఎప్పుడు తిరగరు, ఉద్యోగస్తులు అంటే డ్యూటీ ఒక రోజు ఆఫ్ చేసుకొని ఎట్నో తిరిగి వస్తారు. రైతుకి ఎప్పుడు వీలు కాదు, చూస్తున్నా కదా. మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఎండ పోయాలి, మళ్ళీ వాన పడాలంటే మళ్ళీ మరి ఇదే పని ఉంటుంది. ఒక కూరి కొయ్యేది ఉండదు, ఒక పల్లె కొయ్యేది ఉండదు, ఎడుకుంటది. మా కష్టాన్ని మాత్రం ఎవరు గుర్తుపట్టిన వాళ్ళే ఉండరు. దేవునికే తెలుస్తుంది మా కష్టం అనేది. మేము అనేది కష్టం చేస్తేనే కదా ఉద్యోగస్తులు అన్నం తినేది, వాళ్ళకి తెలవాలి. మీ రైతుల కష్టం తెలుస్తుంది అంట ప్రభుత్వానికి, వాళ్ళకి ఇంకా తెలియదులే. తెలిసి కూడా మేము చిన్న చూపు చూస్తారా ఎప్పటికి ఇంకా తరతరాలు. మొన్న కేసీఆర్ వారు ఉన్నప్పుడు ఎట్లుండే? కొంచెం నయమే ఉండే ఆయన. ఎట్లా చేసి మంచిగా చేసిండు? ఏమేమి చేసిందంటే రుణమాఫీ కొంచెం మాఫీ చేసిండు, రైతు బంద్ వేసిండు, ఇక కొంతమందికి ఇండ్లు కూడా మాదికి ఇచ్చిండులే. మరి కేసీఆర్ గెలుస్తారు అనుకున్నాం, మరి ఎందుకు కూడా కొట్టుకున్నారు? ఒక్కరే ఓటేస్తే కాదు కదా, అందరూ ఒక మాట మీద ఉంటే అవుతుంది ఏదైనా. అంటే 6 హామీలు నమ్మి ఓటేసారంటారా? వచ్చినా మరి 6 హామీలు? మళ్ళీ నియోజకవర్గంలో కేసీఆర్ నే గెలిపిస్తాం, ఏం భయపడవు. అంతేనా? మేమందరం ఒక్క మాట ఉంటే ఆయన ఎట్లాగో గెలిచి వస్తాడు. ఎవరు? కేసీఆర్. ఎందుకు మళ్ళీ కేసీఆర్ ఎందుకు రావాలి? ఆయన అన్న మాటనన్నా నిలబెట్టుకుండు. ఈయన ఏం చేయలేడు కదా, ఇంక ఇప్పుడు కూడా ఈయన గెలుస్తాడన్న నమ్మకం లేదు. ఎవరు? రేవంత్ అన్న. అంతేనా? రేవంత్ అన్న గెలుస్తాడు నమ్మకం లేదు. ఆయన గెలిచినా గానీ మాకేమి ఉద్ధరకం చేస్తాడన్న నమ్మకం కూడా లేదు.